హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారండి? ఈరోజు స్పెషల్ లోటస్ టీమ్ అండి. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది. దొరికినప్పుడు రెసిపీని పక్కగా ట్రై చేయండి. ఫస్ట్ దీన్ని ఇలా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. లోటస్ స్టెమ్స్ ఇలా ఉంటాయండి. వీటిని చక్కగా పీల్ తీసి క్లీన్ చేసి మనం పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచకూడదు, లేదంటే కలర్ బ్లాక్ వచ్చేస్తాయండి. ఎప్పుడైనా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి, లేదంటే ఎక్కువ డస్ట్ ఉంటాయండి లోన హోల్స్లో. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో ఈ లోటస్ స్టెమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని వాటర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్, టమాటో ప్యూరీ, ఇంకా ఫ్రెష్గా మనం దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాని తర్వాత ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక జీరా యాడ్ చేసుకోవాలి. అది కూడా క్రాక్లు అయ్యే తర్వాత పచ్చిమిర్చి ఒక 2 స్లిట్స్ పెట్టి యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ లైట్గా చేంజ్ అయింది కదండి. ఇలా మన కలర్ మొత్తం చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు మనం దీంట్లో మన ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా దంచుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రా స్మెల్ పోయే వరకు ఒక 2-3 మినిట్స్ అలాగా. చూడండి, మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. వీటికి ప్యూరీ చేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా రా స్మెల్ పోయే వరకును. ఒక 2 మినిట్స్ అయ్యాక సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది. చూడండి, చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలాలండి. తేలేక మన కుక్ చేసుకున్న ఉన్నాయి కదండి లోటస్ స్టీమ్స్, వీటిని యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుందండి. మసాలా లాన్ వరకు వెళ్తుంది. మీరు కావాలంటే డ్రైగా కూడా తినొచ్చండి. అలాగా బాగుంటాయి. నేను లైట్గా గ్రేవీగా ఉంచుకుంటున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ అయిందండి. దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 7 మినిట్స్ స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చెక్ చేసుకుందామండి మన కర్రీ. చూడండి, చక్కగా కలర్ చేంజ్ అయింది. మసాలా కూడా లైట్గా పట్టిందండి కర్రీకి. మన యమ్మీ కర్రీ రెడీ అయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.